హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇన్స్టా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం మెజర్ కిల్లర్ అనే ఎక్స్టర్నల్ టూల్ గురించి తెలుసుకుందామండి. సో ఇదేంటంటే మనకి లైక్ డాక్ స్టూడియో లైక్ టాబ్లెటర్, బ్రేవో అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ టూల్ అనమాట. ఓకే, సో దీని గురించి కొంచెం తెలుసుకుందాం. దాని తర్వాత క్విక్గా డెమోలోకి వెళ్ళిపోతాం. సో ఏం లేదండి, ఇది ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. జస్ట్ మీరు సెర్చ్ ఫర్ మెజర్ కిల్లర్ పవర్ బిఐ, ఓకే, సెర్చ్ చేయండి. సో మనకి స్టోర్లో కూడా మాది మైక్రోసాఫ్ట్ స్టోర్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. ఆర్ఎస్ యూ క్యాన్ డౌన్లోడ్ డైరెక్ట్లీ .exe ఫైల్ అనమాట. ఓకే, క్లిక్ ఆన్ మెజర్ కిల్లర్. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డౌన్లోడ్ నౌ. సో ఓకే, ప్రీ డౌన్లోడ్ మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఇట్స్ అప్ టు ఇది పెయిడ్ కూడా ఉంటుంది. జస్ట్ గో ఫర్ ఫ్రీ వన్ యాజ్ ఆఫ్ ఓకేనా, ఫర్ జస్ట్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఓకే, ఫస్ట్ నేను మీకు ఇది అర్థమైంది కదా ఎలా డౌన్లోడ్ చేయాలి. సింపుల్గా డౌన్లోడ్ నౌ క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిపోయింది అండ్ .exe ఫైల్ని రన్ చేయండి. ఓకే, క్లియర్, ఫైన్. ఇప్పుడు మీ డౌట్ రావచ్చు, ఈ మెజర్ కిల్లర్ వల్ల యూజ్ ఏంటంటే ఏం లేదండి, ఏదైతే అన్యూజ్డ్ కాలమ్స్, అన్యూజ్డ్ మెజర్స్ ఉంటాయి కదా మన రిపోర్ట్లో, సో అది మనకి ఏదైతే ఉన్నాయో మనకి క్లియర్గా చూపిస్తుంది. సో దట్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ చాలా బెస్ట్ టూల్ ఇది అనమాట. ఓకే, ఇదైతే నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ జస్ట్ ఫర్ లైక్ POCస్కి నేను యూజ్ చేస్తుంటాను. ఓకే, సో ఎక్కడ యూజ్ చేయలేదు, బట్ ఫర్ మై అండర్స్టాండింగ్ ఐఎమ్ యూజింగ్ దిస్ టూల్స్. ఓకే, క్లియర్. సో నేను ఫస్ట్ పవర్ బై రిపోర్ట్ ఓపెన్ చేశాను. ఎక్కడైతే జస్ట్ దిస్ అ పవర్ బై రిపోర్ట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మెజర్స్, క్యారెక్టర్, కాలమ్స్. ఓకే, ఫైన్, విజువల్స్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మెజర్ కిల్లర్ని ఇన్స్టాల్ చేసే కదా, అది ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓకే, మెజర్ కిల్లర్ యాప్. సో మెజర్ కిల్లర్ యాప్ అయితే ఓపెన్ అయిపోయిందండి. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తామంటే సింగిల్ రిపోర్ట్ మోడ్ ఇది క్లిక్ చేయండి. ఓకేనా, సో క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ చేస్తాను అనమాట. ఏదైతే మనం ఓపెన్ చేసామో సిమాంటిక్ మోడల్, అది పవర్ బై రిపోర్ట్, అది డిటెక్ట్ చేసి ఇస్తుంది. ఓకే, ఇదే చూసారా మెజర్ కిల్లర్ డెమో, చూసారు, ఇదే సేమ్. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, సింపుల్. సో ఏం లేదండి, ఈ రిపోర్ట్ని సిమాంటిక్ మోడల్ డీటెయిల్ అనలైజ్ చేస్తాను అనమాట. అనలైజ్ చేసి మనకి చూపిస్తాను అనమాట. ఓకే, సో లెట్ ఇట్ లోడెడ్, కొంచెం టైం అయితే పడుతుంది ఇనిషియల్లీ. క్లిక్ ఆన్ రన్. ఓకే, యా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, మీకు ఇప్పుడు కొంచెం డార్క్ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ లైక్ లెట్ మీ షో యూ, లైక్ డార్క్ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, దీస్ ఆర్ నథింగ్ బట్ లైక్ మనకి ఏం లేదండి, సింపుల్గా ఇవి మనకి అన్యూజ్డ్ మెజర్స్. మనకి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది. ఇవన్నీ మనకి అన్యూజ్, అంటే మన రిపోర్ట్లో ఎక్కడ యూజ్ చేయలేదు ఇది. అంటే ఒక మెజర్ని క్రియేట్ చేసాము, బట్ వీ హ్యావెంట్ యూజ్ దిస్ మెజర్. ఓకే, ఇంతవరకు యూజ్ చేయలేదు మనం, అంటే రిపోర్ట్లో విజువల్స్లో. ఓకే, అది నేను చెప్తున్నాను. సో ఇక్కడ వైట్ కలర్ ఏంటంటే ఇవి యూజ్ చేసాము. సో వి యూజ్ దిస్ కాలమ్స్ ఆర్ మెజర్ సమ్వేర్ ఇన్ అవర్ విజువల్స్ అనమాట. ఓకే, యూజ్ చేయనివి ఈవెంట్ చూడండి. సో ఇవన్నీ యూజ్ చేసాం. వైట్ కలర్ మీన్స్ యూజ్డ్ అండ్ రెడ్ కలర్ మీన్స్ యూజ్ చేయలేదు. అండ్ దిస్ ఎల్లో కలర్ ఏదంటే సో దిస్ యూజ్డ్ బై అన్యూజ్డ్. సో అన్యూజ్డ్ కాలం ఏదైతే యూజ్ చేసాం దాన్ని యూజ్ చేసి మళ్ళీ కూడా క్రియేట్ చేసాం. ఓకేనా, సో మీకు క్లియర్గా చెప్తాను, అర్థమైంది అనమాట. వస్తే దీని మీద క్లియర్ మీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీకు క్లియర్గా అర్థమైంది. డోంట్ వరీ అబౌట్ ఆన్ దిస్ వన్. ఓకే, యా. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఈ S+G అనే క్యాలెండర్ కాలం క్రియేట్ చేశాను. ఓకే, సో ఈ S+G అనే క్యాలెండర్ కాలం క్రియేట్ అయింది, ఫైన్, నో ప్రాబ్లం. ఓకే, సో బట్ ఇది ఎక్కడ యూజ్ చేయలేదు నేను, అంటే S+G క్రియేట్ చేసిన క్యాలెండర్ కాలం, బట్ ఐ హ్యావెంట్ యూజ్ ఎనీవేర్ ఇన్ దిస్ విజువల్స్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇది నాకు అన్యూజ్డ్ కింద చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇంకోటి ఈ డిస్కౌంట్స్ అనేది, సో డిస్కౌంట్స్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మంత్ నేమ్ యూజ్ చేయలేదు. సో ఈ కంట్రీ యూజ్ చేశాను, ఎక్కడ యూజ్ చేసే చూడండి చూపిస్తుంది. 2 విజువల్స్ యూజ్ చేశాను చూడండి. కంట్రీ అనే కాలం, ఒకటి పివోట్ టేబుల్లో, ఒకటి కాలం చార్ట్లో చూడండి. ఒకటి పివోట్ టేబుల్లో చూడండి, యా, ఇక్కడ చూపించాము. ఇంకోటి లైక్ కాలం చార్ట్లో యూజ్ చేసాం. క్లియర్గా చూపిస్తుంది కదా, క్లియర్గా చూపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ లైక్ ఈ ప్రోడక్ట్ అనేది తీసుకున్నాం. ప్రోడక్ట్ అనేది 2 విజువల్స్ యూజ్ చేసాం. ఒకటి లైక్ డోనట్ చార్ట్లో, ఒకటి టేబుల్లో. ఓకే, మీ షో ప్రోడక్ట్ ఉందా లేదా డోనట్ చార్ట్ చూడండి. డోనట్ చార్ట్లో ప్రోడక్ట్ యూజ్ చేసాము, చూసారా, ఇది ప్రోడక్ట్, ఈజ్ ఆర్ నథింగ్ బట్ ప్రోడక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ టేబుల్ విజువల్ కూడా యూజ్ చేసాం. టేబుల్ విజువల్ కూడా ప్రోడక్ట్ యూజ్ చేసాం. సో మనకి ఏంటంటే క్లియర్గా క్లారిటీ ఇస్తుంది అనమాట. సో ఎంత కన్జ్యూమ్ చేసింది ఈచ్ మెజర్. సో చూడు ఇప్పుడు ఓకే, ఇప్పుడు అన్యూజ్డ్ చూద్దాం ఒకసారి. ఇది ఎప్పుడు యూజ్ అంటే మనకి ఎప్పుడైనా రిపోర్ట్ ఆప్టిమైజేషన్ చేయాలన్న, పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ వస్తున్నప్పుడు ఇలాంటి టూల్స్ యూజ్ చేస్తాం. బట్ మేక్ షూర్ ఇవి అన్ని ఆర్గనైజేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయాలి. సో ఇప్పుడు మన POC పర్పస్కి అయితే ఓకే, బట్ మన కంపెనీ ల్యాప్టాప్స్లో ఆర్ఎల్స్ లైక్ క్లయింట్ ఇవన్నీ ఒప్పుకోవాలన్నమాట. ఓకే, ఎందుకంటే ఇవి థర్డ్ పార్టీ టూల్స్, మైక్రోసాఫ్ట్ అఫీషియల్ కాదు కదా, లైక్ థర్డ్ పార్టీ టూల్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఇవేంటంటే చూడండి, గ్రాస్ సేల్స్ అనేది ఏంటి చూడండి, ఇది గ్రాస్ సేల్స్ చూపించాం కదా. సో మనం ఏంటంటే ఒకసారి క్రియేట్ చేసాం. సో చూడండి, యావరేజ్ గ్రాస్ సేల్స్, S+G ఈ రెండు మనం క్రియేట్ చేసాము ఈ గ్రాస్ సేల్స్ యూజ్ చేసుకుని. ఓకే, సో యావరేజ్ గ్రాస్ సేల్స్ ఎక్కడ నుంచి వస్తుంది, యావరేజ్ ఆఫ్ గ్రాస్ సేల్స్ కాలం. బట్ ఇవి రెండు క్రియేట్ చేసాం, బట్ వీ హ్యావెంట్ యూజ్డ్ ఇన్ అవర్ రిపోర్ట్. సో అందుకే ఇలా చూపిస్తుంది మనకు. ఓకే, క్లియర్ కదా. సో ఇప్పుడు చూద్దాం, ఇదంతా ఒక మీకు క్లారిటీ వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే టేబుల్స్ ఏమేమి ఉన్నాయి. సో 2 టేబుల్స్ యూజ్ చేసాం. ఈ డిమ్ డేట్ అనే టేబుల్ ఎక్కడ యూజ్ చేయలేదు చూడండి. సో నేను జస్ట్ కావాలని క్రియేట్ చేసిన ఈ టేబుల్ వాంటెడ్గా, బట్ ఈ డిమ్ డేట్ టేబుల్ నేను ఎక్కడ యూజ్ చేయలేదు చూడండి. సో ఐ హ్యావెంట్ యూజ్ దిస్ డిమ్ డేట్ టేబుల్ ఇన్ ద రిపోర్ట్. టేబుల్ అయితే క్రియేట్ చేశాను, బట్ ఐ హ్యావెంట్ యూజ్ దిస్ టేబుల్ ఇన్ మై రిపోర్ట్. ఓకేనా, సో మనకి అందుకు చూపిస్తుంది. ఓకే, యూజ్ చేయలేదని చూడండి ఎంత కన్జ్యూమ్ అయింది అనమాట. ఓకే, సో నెక్స్ట్
డాక్స్ ఎక్స్ప్రెషన్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ మెజర్కి మనకి ఫార్ములా కనిపిస్తుంది చూడండి, ఇది ఫార్ములా. సో దీన్ని చూడండి, మ్యాక్స్ సేల్స్కి ఇది ఫార్ములా రాశాను, యావరేజ్ ప్రాఫిట్కి ఇది ఫార్ములా, మిన్ సేల్స్, యావరేజ్ సేల్స్, డిస్టెంట్ ప్రొడక్ట్, డిమ్ డేట్కి ఇది ఫార్ములా. అంటే ఎవ్రీథింగ్ మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఒక క్యాలెండర్ కాలం క్రియేట్ చేసే కంట్రీ కేటగిరీ దీనికి ఇదో ఫార్ములా రాశాను. సో మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఏ ఫార్ములా ఏంటని చూసారు. ఇలా రిపోర్ట్లు చూసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది కదా, ఇలా క్లిక్ చేసి ఫార్ములా చూసుకోవాలి అయినా. సో ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ అనమాట. ఓకే, మనకి రిపోర్ట్ రియో కొద్ది ఏంటంటే మనకి కొంచెం స్లో అవుతూ స్టార్ట్ అవుతుంటుంది, బట్ మనకి క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎం ఎక్స్ప్రెషన్స్ను ఎం కోడ్ ఏమేమి యూస్ చేసాం అనేది. ఓకే, సో చూడండి ఇది ఎం కోడ్ ఇలా యూస్ చేసాం దీనికి. అండ్ నెక్స్ట్ ప్లాట్ రిజల్ట్స్. ఓకే, ప్లాట్ రిజల్ట్ ఏం లేదండి, లైక్ యూజ్డ్ అన్యూజ్డ్. చూడండి మీరు క్లియర్ ఒక విజువల్ చూపిస్తుంది. సో మీరు చూసారా, మనకి లైక్ మెజర్స్ టోటల్ 9 మెజర్స్ ఉన్నాయి, 5 అయితే యూస్ చేసాం, 4 యూస్ చేయలేదు. ఓకే, దాని తర్వాత కాలమ్స్ 4 అయితే టోటల్ 16 కాలమ్స్ ఉన్నాయి, 4 యూస్ చేసాము అండ్ 12 మనం యూస్ చేయలేదు. ఓకే, సో ఇదేంటి యూజ్డ్ బై అన్యూజ్డ్. ఓకే, అన్యూజ్డ్ దాన్ని యూస్ చేసుకుంది, బట్ ఇక్కడ ఎక్కడ యూస్ చేయలేదు. సో క్యాలెండర్ కాలమ్స్ 2 క్రియేట్ చేసాం, 2 కూడా యూస్ చేయలేదు. సో చూడండి క్యాలెండర్ కాలమ్స్ చూసారా మనకి ఇక్కడ కనిపిస్తాయి, 2 అయితే మనం క్రియేట్ చేసాము, 2 యూస్ చేయలేదు మనం. చూడండి, లెట్ మీ కమ్ టు హియర్. మీకు అర్థమవుతుంది కదా క్లియర్గా. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది క్యాలెండర్ కాలమ్స్. చూడండి ఇదొకటి 2 క్రియేట్ చేసాము, 2 మనం ఎక్కడ యూస్ చేయలేదు రిపోర్ట్లో. మీకు గెటింగ్ మై పాయింట్ కదండి. సో ఇది క్లియర్గా మనకి ఒక క్లారిటీతో వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా మనం ఏంటంటే అనాలిసిస్ చేయడానికి బెస్ట్ అనమాట. ఓకే, దాని తర్వాత లైక్ మోడల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేమి యూస్ చేసామా, అంటే ఏమైనా రూల్స్ వైలేట్ చేసామా. సో దీని మీద క్లియర్గా మనకి క్లారిటీ. సో పర్ఫార్మెన్స్ వాల్యుయేషన్ స్కోర్ గుడ్ బాగానే ఉంది, మనకు ఒక రిపోర్ట్ మీద క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, సో రిపోర్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏం ఫాలో అయ్యాము, అండ్ నెక్స్ట్ లైక్ లాక్స్. ఓకే, సో ఇవన్నీ ఓకే, బ్యాక్ అండ్ ఎలా జరుగుతుంది. సో మళ్ళీ ఏంటంటే మనం ఏదైనా డాక్స్ మెజర్స్ని కిల్ చేయాలంటే ఇవి ఎక్కడ యూస్ చేయలేదు. చూడండి లైక్ 4 మెజర్స్ ప్లస్ 2 కాలమ్స్ నేను ఎక్కడ యూస్ చేయలేదు. ఐ కెన్ కిల్ దిస్ మెజర్స్ అనమాట. మెజర్స్ కాలమ్స్ అండ్ మెజర్స్ కిల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ కాలమ్స్ చూడండి, సో ఏదైనా కాలమ్స్ అన్యూజ్డ్ కాలమ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఈ యావరేజ్ ప్రాఫిట్ ఉంది కదా, సో ఓన్లీ లైక్ యావరేజ్ ప్రాఫిట్ ఒక్కటే నేను కిల్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో చూడండి యావరేజ్ ప్రాఫిట్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఫస్ట్ బిఫోర్ దట్ యావరేజ్ ప్రాఫిట్ ఉందో చూసుకున్నాం. ఓకే, లెట్ మీ కమ్ టు హియర్. సో క్లిక్ ఆన్ యావరేజ్ ప్రాఫిట్. క్లియర్ ఉంది కదా యావరేజ్ ప్రాఫిట్. నేనేం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని కిల్ అని క్లిక్ చేస్తాను. సో ఆటోమేటిక్గా ఈ యావరేజ్ ప్రాఫిట్ అనేది కిల్డ్, అంటే యావరేజ్ ప్రాఫిట్ రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో యావరేజ్ ప్రాఫిట్ కనపడబోతుంది. ఓకే, లెట్ మీ కమ్ టు హియర్. ఓకే, చూడండి యావరేజ్ ప్రాఫిట్ లేదు. చూడండి యావరేజ్ ప్రాఫిట్ కనిపించట్లేదు, చూసారా. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ రిమూవ్ సమ్ అదర్ మెజర్ కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనమాట. ఓకే, సో ఏం లేదండి, మనకి ఏంటంటే క్లియర్గా గుడ్ అండర్స్టాండింగ్. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కంట్రీ కేటగిరీ అనేది క్యాలెండర్ కాల్ రిమూవ్ చేస్తున్నాను. చూడండి కిల్. సో కంట్రీ రిమూవ్ అయిపోయింది, చూసారా. కంట్రీ అనేది సారీ రిమూవ్ చేశాను. ఓకే, మిగతా 3 రిమూవ్ చేశాను. ఓకే, 3 కాలమ్స్ అనేది నేను రిమూవ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో, మిగతా మనకి 3 కాలమ్స్ ఏదవుతుంది అన్నీ మనకి వెళ్ళిపోతాయి. చూడండి ఇఫ్ యూ సీ రైట్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక మిగతా ఎక్స్ప్రెస్ జీ అనేది ఇందాక చూపించాం కదా, ఎక్స్ప్రెస్ జీ అనేది డిలీట్ అయిపోయింది. మెజర్స్ కూడా మనకి ఏదైతే యూస్ చేస్తున్నా అవే ఉన్నాయి. క్లియర్గా అర్థమవుతుంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే లెట్ మీ కమ్ టు హియర్. అండ్ ఇప్పుడు చూడండి ఒకసారి ప్లాట్ రిజల్ట్స్లోకి వచ్చి మనం చూస్తే యూజ్డ్ ప్లస్ అన్యూజ్డ్. ఓకే, ఇది యూజ్డ్ ప్లస్ అన్యూజ్డ్ ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, చూసారా. నెక్స్ట్ 5 చూసారా, అన్ని అన్యూజ్డ్ డిలీట్ చేసాము. ఇది కాలమ్స్, ఈ కాలమ్స్ మనకి మోడల్ నుంచి వస్తాయి. సో దీన్ని మనం డిలీట్ చేయాలి అవుతుంది అనేది మనం బిజినెస్ ప్రకారం చూసుకుంటాం. ఇప్పుడు మీకు అర్థమైంది, క్యారెక్టర్ కాలం ఒకటే ఉంది, ఆ ఒకటి అన్యూజ్ చేయలేదు. ఆ ఒకటి ఏంటంటే కంట్రీ కేటగిరీలో. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా, మనకి ఏదైతే కావాలో అని మనం డిలీట్ చేసుకోవచ్చు, ఉంచుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ మెజర్ కిల్లర్ ఎక్స్టర్నల్ టూల్. ఓకే, సో ఇప్పుడు మీకు ఎక్స్టర్నల్ టూల్ కూడా కనిపిస్తుంది మన పవర్ బై డెస్క్టాప్లో. ఎక్స్టర్నల్ టూల్స్ ఆప్షన్కి వెళ్తే మెజర్ కిల్లర్ కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఎలా కాన్ఫిగర్ చేయాలో కూడా నేను ఎక్స్టర్నల్ టూల్స్ అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైంది ఎలా కాన్ఫిగర్ చేయాలి ఇవన్నీ. ఓకేనా, సో ఓకే ఫైన్ కదా. సో ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్కి యూజ్ అయితే అవుతుంది, బట్ మేక్ షూర్ ఇవన్నీ క్లయింట్స్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఇలా అలౌ చేయదు. బట్ టూల్స్ ఒక పర్మిషన్ అయితే ఉండాలి అనమాట. ఓకే, అంటే వాళ్ళ అప్రూవల్ అయితే ఉండాలి. ఓకే, క్లియర్. థ్యాంక్ యూ.